భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో విడుదల చేసే విజన్ డాక్యుమెంట్ తుది దశకు వచ్చింది. ఇందుకోసం ప్రజాభవన్లో ప్రత్యేక వార్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 రోజులుగా ఐఎస్బీ, ఐఐఎం సహా ప్రముఖ సంస్థల నిపుణులంతా ఒక్కచోట చేరి 2047 నాటికి తెలంగాణ సాధించాల్సిన అభివృద్ధి, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సదస్సు చివరి రోజు ప్రభుత్వం విడుదల చేసే విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు వేదికైన వార్ రూమ్ పై మా ప్రతినిధి రంగారావు మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం ప్రజాభవన్లోని వార్ రూమ్. ఈ వార్ రూమ్ నుంచే భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు 8-9 తేదీల్లో జరగబోయేటటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ఇక్కడే జరుగుతుంది. డాక్యుమెంట్కు సంబంధించిన రూపకల్పన కానీ, అదేవిధంగా ఫుడ్, అకామిడేషను, సెక్యూరిటీ, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎవరెవరు వస్తున్నారు, కోఆర్డినేషన్ వంటి అంశాలు, ఎంఓయూలు, అనౌన్స్మెంట్ వంటి డిఫరెంట్ రంగాలకు సంబంధించి ఎక్కడికక్కడే గ్రూపులుగా ఏర్పడి దాదాపు ఈ యొక్క వార్ రూములో సుమారుగా 3,000 మంది రాత్రింబవళ్లు 24 గంటల పాటు కష్టపడుతూ సమ్మిట్ విజయవంతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అక్కడికి ఏ అతిథులు వస్తున్నారు, ఎవరెవరికి ఇన్విటేషన్ పంపడం జరిగింది, ఇన్విటేషన్ పంపిన వాళ్ళు ఎవరు రిప్లై ఇచ్చారు అన్న దానిపై ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వార్ రూమ్ సమాచారం ప్రకారం 6 ఖండాల నుంచి ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతున్నారు. 6 ఖండాల అంటే 42 దేశాల నుంచి 158 మంది విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. దావోస్లో జరిగేటువంటి ప్రతి ఏడాది దావోస్లో జరిగే ఎకనామిక్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ దావోస్ చైర్మన్ కూడా ఈ సమ్మిట్లో మన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వర్చువల్గా పాల్గొని తన ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా చేస్తారు. అదేవిధంగా ట్రంప్ మీడియా అడ్వైజర్ కూడా సదస్సుకు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ కూడా సదస్సులో పాల్గొనడానికి వస్తున్నట్లుగా వార్ రూమ్ వారు చెప్పారు. వారికి నిర్ధారణ కూడా అయింది, వారికి సమాచారం ఇచ్చారు. ఇలా అన్ని రకాలకు సంబంధించి కంటెంట్ కోఆర్డినేషన్ అంటే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే సదస్సులో మొత్తం కూడా 2 రోజుల పాటు జరుగుతుంది. సదస్సులో 27 అంశాలపై చర్చలు జరుగుతాయి. ఏ అంశంలో 2047 నాటికి డెవలప్మెంట్కు సంబంధించి కార్యక్రమాలు చేపట్టవచ్చు, $3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలంటే మనం ఏ రంగాలు ఏ ఏడాది ఎప్పటికప్పుడు ఎంత లక్ష్యంగా పెట్టుకొని మనం కృషి చేయాలి, ఏ లక్ష్యంతో పనిచేస్తే $3 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ సాధించగలుగుతుందన్న అంశాన్ని క్లియర్గా ఇక్కడ వీళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ప్రోగ్రామింగ్ డిజైన్స్ కమిటీ, అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ కూడా ఉంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ 2 రోజుల పాటు మొత్తం జరిగే సెషన్స్ 27 అయితే 27 సెషన్లో ఏ రోజు ఏ సెషన్ జరుగుతుంది, ఆ సెషన్లో ఏ ప్రముఖులు పాల్గొంటారు, ఈ ప్రముఖులు పాల్గొనేటప్పుడు వారు ఏమేమి ప్రసంగిస్తారు అన్న అంశాన్ని కూడా ప్రోగ్రామింగ్ డిజైన్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ధారిస్తుంది. వార్ రూమ్ అనేది దాదాపు గత 15 రోజులుగా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి వార్ రూమ్ ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ఈ వార్ రూమ్లో అసలు ఏం జరుగుతుంది, వార్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న దాన్ని ఐఏఎస్ అధికారి వల్లూరు క్రాంతి గారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ వార్ రూమ్లో ఏం జరుగుతుంది? డిసెంబర్ 8th, 9th తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే ప్రెస్టీజియస్ ఈవెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా పక్కాగా జరగడానికి ఈ విధంగా ఇక్కడ డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకొని అందరి మధ్యలో మంచి కోఆర్డినేషన్ ఉండే విధంగా ఇక్కడ అందరూ అధికారులు, స్టాఫ్ అందరూ కూడా కూర్చొని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాము. సో ఈ సమ్మిట్ వచ్చేసి మనకు విజన్ 2047 డాక్యుమెంట్ అన్వీల్ చేయడానికి టు ద నేషన్ అండ్ టు ద వరల్డ్ ఈ సమ్మిట్ అనేది మనం చేస్తూ ఉన్నాము. ఇది ఒక ఎకానమీ సమిట్గా మనం ఇది చేస్తున్నాము. దీంట్లో గ్లోబల్ సిఇఓస్, అలానే అంబాసిడర్స్, డిప్లొమాట్స్, చాలామంది డిగ్నిటరీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందరికీ కూడా మంచి ఏర్పాటు చేయడానికి, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ అన్నీ కూడా చూసుకోవడానికి ఈ విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మీరు హాస్పిటాలిటీకి సంబంధించి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రతినిధులు వస్తామని మనకి క్లారిటీ ఇచ్చారు, ఎవరెవరు వస్తున్నారు? సో
సో చాలామంది కూడా గ్లోబల్ సీఈఓస్, నేషనల్ సీఈఓస్ ఆఫ్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్, డిఫెన్స్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి చాలామంది కూడా సమ్మిట్లో పాల్గొంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వచ్చే డిగ్నిటరీస్ అందరికీ కూడా ఒక సావనీర్ కిట్, మన తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్తో కూడిన ఒక సావనీర్ కిట్ ప్రతి ఒక్కరికి కూడా మన హ్యాండీక్రాఫ్ట్స్, మన కల్చర్ పరిచయం చేయడానికి వారికి అందిస్తున్నాము. దాంతోపాటు యూనిక్గా ఒక culinary ఫుడ్ బాస్కెట్ కూడా మనం తయారు చేశాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న డెలికేసీస్, ఫుడ్ డెలికేసీస్, స్నాక్ ఐటమ్స్, ఆదిలాబాద్ నుంచి మహ్వా లడ్డూస్, కరీంనగర్ నుంచి సకినాలు, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, హైదరాబాద్ నుంచి బాదంకి జలి, ఇటువంటి డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్తో ఉన్న culinary బాస్కెట్స్ కూడా డిగ్నిటరీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి రంగంలోనూ తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి అన్ని రకాల డిస్కషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఐఎస్బికి సంబంధించి ప్రసన్న తంత్రి ఇచ్చే సూచనలు, సలహా ఆధారంగా 2047 నాటికి తెలంగాణ సాధించాల్సినటువంటి లక్ష్యం ఏంటి, ఎలా ఉంది, ఏ స్థాయి వరకు మనం ముందుకు వెళ్ళవచ్చు అన్న అంశాన్ని ఇక్కడ నిర్ధారిస్తున్నారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.